కూటమి ప్రభుత్వ హయాంలో ఖరీఫ్లో రైతాంగం పడుతున్న ఇబ్బందులపై భీమవరం కలెక్టరేట్లో వైఎస్ఆర్సీపీ నేతలు వినతిపత్రం అందజేశారు. రైతులను ఆదుకోవాలి అంటూ జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు పశ్చిమ గోదావరి జిల్లాలోని 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతులకు విత్తు నుండి విక్రయం వరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా అండగా నిలిచారు అని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో ఖరీఫ్లోనే అన్నదాతలకు ఎరువులు అందుబాటులో లేకుండా పోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కారు అన్నదాతలను గాలికి వదిలేసింది అని, తక్షణమే రైతులకు రైతు సేవా కేంద్రాల ద్వారా సబ్సిడీపై ఎరువులు, పురుగు మందులు అందించాలి అని వారు డిమాండ్ చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాజు భీమవరం కలెక్టరేట్ నుండి అందిస్తారు. రైతాంగ సమస్యలపై కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఈ రోజు కూడా భీమవరం సంబంధించినటువంటి కలెక్టరేట్లో కూడా అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. ఇక్కడ ఈ సంబంధించినటువంటి వినతిపత్రం కూడా కార్యక్రమంలో కూడా జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షులు మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా పాల్గొన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా రైతాంగ సమస్యలపై ఈ రోజు కుటుంబ ప్రభుత్వం వచ్చాక ఏ విధంగా ఉంది పరిస్థితి, అధికారులకు ఏ విధంగా వినతిపత్రం ఇచ్చారు? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అందరం కూడా 7 నియోజకవర్గాల నుంచి కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇవ్వటం జరిగింది. మేజర్గా ఎందుకనంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో రైతుకి ప్రయారిటీ ఇచ్చే విధంగా, రైతును ఆదుకునే విధంగా ప్రభుత్వ పరిపాలన సాగింది. 10,500 రైతు భరోసా కేంద్రాలని ప్రతి గ్రామంలో కూడా నిర్మించి, ఆ రైతు భరోసా కేంద్రంలో రైతుకి అందుబాటులో ఉండే విధంగా సాయిల్ టెస్టులు కానీ, ఎరువులు, పురుగు మందులు కానీ, సాంకేతిక నైపుణ్యంతో ఎలా పంటలు పండించాలన్న దానికి అందుబాటులో రైతు సోదరులందరినీ కూడా కమిటీగా వేసి, ఆ కమిటీ ద్వారా రైతు భరోసా కేంద్రాలు గతంలో నిర్మించడం జరిగింది. దాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అలాగే అగ్రికల్చర్ అసిస్టెంట్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఫిషరీస్కి సంబంధించి ఫిషరీస్ అసిస్టెంట్ని కూడా అక్కడ అందుబాటులోకి తేవడం జరిగింది. వెటనరీ అసిస్టెంట్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా భూసార పరీక్షలు కానీ, రైతుకి ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వటానికి అక్కడ ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండేవారు. విత్తనం విత్తే దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు వరకు కూడా ప్రభుత్వమే భరోసా ఇచ్చి, అక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా కూడా అందుబాటులో ప్రభుత్వం అండదండలుగా అందించింది. ఊడుపూడ్చే టైంలో కానీ, దాల్వా కానీ కోతలో ఊడుపుకి పెట్టుబడిగా రైతుకి అన్ని విధాలుగా సపోర్ట్గా ఆ రోజున రైతు భరోసా ఉపయోగపడేది. ఈ ప్రభుత్వం వచ్చాక ఇంకా ఎన్నికలు అవగానే మొదలుపోయింది రైతుకి ఇబ్బంది. ఎప్పుడూ గతంలో మామూలే, కానీ ఈ రోజున నిన్న దర్శి మీటింగ్లో స్వయంగా చంద్రబాబు నాయుడు గారే నేనుండగా రైతుకు ఉపకారం లేదని మాట్లాడతాం. అందరూ కూడా చూస్తున్నాం. మీటోరు కొత్త ఏం కాదు. ఏ విధంగా రైతుని ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా కూడా ఈ రోజు వరకు కూడా ఆయన ఈ పరిపాలనలో చూస్తున్నాం. ప్రధానంగా క్షేత్రస్థాయిలో కూడా అయితే గతంలో చూసుకున్న జగన్మోహన్ రెడ్డి హయాంలో విత్తు నుండి విక్రయం వరకు కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా అండగా నిలిచేవాళ్ళు. ఇప్పుడు చూస్తే కనుక కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు గిట్టుబాటు ధర లేక అన్నదాతలు అల్లాడిపోతున్నారు. మరోవైపు ఉన్నటువంటి అయితే ఖరీఫ్ సీజన్ లో కూడా చూస్తే కనుక ఎరువుల విషయంలో కూడా దారుణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని వారు కూడా స్పష్టం చేసే కూడా కనబడుతుంది. విజయ రమణతో రాజు, సాక్షి టీవీ, భీమవరం నుంచి.